జుట్టు నల్లగానే ఉండాలనా, జుట్టు ఊడకుండా ఉండాలనా? అప్పుడు ఈరోజు మేము చేసే సూపర్ అయిన ఒక రెమెడీని మీరు చూడండి మా. హాయ్ మా, అందరూ ఎలా ఉండారు? అందరూ బాగుంటారని అనుకుంటాను నేను. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం. అంటే ఆయిల్ చేసేదానికి స్టవ్ వెలిగించుకున్నామ్మా, ఇనుము బాండలు ఎత్తి పెట్టేసినాను. అన్నీ ఈరోజు మనం మన తోటలో ఉండేది, ఇంట్లో ఉండేది అన్నీ పెట్టి మనం న్యాచురల్ అయిన హెయిర్ డే ఆయిల్ ఈరోజు చేయబోతాము. చూడండి, మనం నూగుల నూనె తీసుకున్నానమ్మా. నూగుల నూనె వచ్చి 50 మిల్లీ పోసుకుంటానమ్మా. చూడండి, 50 మిల్లీకి కొంచెం పైనే ఉండదు పోసుండాను నేను నూగుల నూనె. నూగుల నూనె మనకు చాలా అంటే చాలా బాగుంటుంది మన జుట్టుకి. జుట్టు వచ్చి మనకు సాఫ్ట్గా ఉండేది లేకుండా షైనింగ్గా ఉంటుంది. మన ఒళ్ళు బాడీ కూడా కూల్ అవుతుంది మన నూగుల నూనెలో చేసే వల్ల. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ వస్తువు వచ్చి మనం గోరింటాకుమా, అదే హెన్నా ఆకు. ఈ గోరింటాకును వచ్చి మా ఇంట్లోనే మా చెట్లో ఉన్న వల్ల మేము ఎత్తుకున్నాం మా తోటలో. ఈ మరి పచ్చిగా ఉంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది ఈ గోరింటాకు మన జుట్టుకి మంచి నలిపిస్తుంది మా, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసేస్తాను, పటపటాన్ని వేసి పగలుతుంది. పచ్చిగా వేసిన వల్ల ఆకు చూసి దూరంగా నిలుచుకునేది. సిమ్లో పెట్టుకునే చేయండి మా. సిమ్లో పెట్టుకుంటేనే మనకు మంచి రిజల్ట్ దొరుకుతుంది. చూడండి, మనకు రెండో వస్తువు వచ్చి మన ఓమాకు ఎందుకు వేస్తామంటే, ఇప్పుడు వర్షాకాలం వానాకాలం అవన్నీ ఉండే వల్ల మనకు తలకాయ నొప్పి రాకుండా, జలుబు పట్టకుండా ఉండేదానికి మనం వచ్చి ఓమాకు కూడా వేసి తీసుకుంటామమ్మా. చూడండి, అది కూడా మనం పచ్చిగానే వేసేసినాము. చూడండి, మూడవది మన కరివేపాకు. ఇది కూడా మన తోటలో ఉండే చెట్లనే ఉండే మనం అన్ని న్యాచురల్ వస్తువులదామా. ఈ కరివేపాకు మన జుట్టు వచ్చి నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది. జుట్టు ఊడకుండా ఉండేదానికి బాగుంటుంది, షైనింగ్ ఉంటుంది, సాఫ్ట్గా ఉండేదానికి అన్నిటికీ మనకు కరివేపాకు కూడా బాగా యూస్ అవుతుంది మా. ఇంకొక ఆకు చూడండి మా, మన మందారం పూ చెట్లో ఉండే మందార ఆకుమా. ఇది కూడా మన జుట్టుకు మంచి సాఫ్ట్నెస్ ఇస్తుంది, షైనింగ్ ఇస్తుంది, గ్రోత్ పెరిగేదానికి, నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి ఇది చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. ఇది కూడా మనం గిల్లి వేసుకునేస్తామమ్మా. చూడండి, ఇప్పుడు అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే పచ్చిదిగా అన్నీ వేసుకుందాము. ఇది చూడండి, మనం వేపాకుమా. ఈ వేపాకు వచ్చి మనం జుట్టుకి వచ్చి ఏ అలర్జీ లేకుండా ఉండేదానికి, జుట్టు వచ్చి మీకు పుండు లేకుండా, జుట్టులో తలలో పుండు లేకుండా ఉండేదానికి, పెయిన్ పట్టకుండా ఉండేదానికి, దానికి అన్నిటికీ మనకు వేపాకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది. చూడమ్మా, ఇది మన మునగాకు కూడా మన జుట్టుకి నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి, జుట్టు ఊడకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు ఐరన్ జాస్తి ఉండదు మా దీంట్లో. ఇది చూడండి, నేను వచ్చి లేత ఆకుగా తీసుకున్నాను. లేత ఆకు అంటే ఇంకా మంచిది అంటారు కదా, దానివల్ల అది కూడా మనం తుంచి వేసుకుంటాము. ఇప్పుడు అన్నీ మనం పచ్చిగానే వేసుకుంటాము, పచ్చ ఆకులుగానే వేసుకుంటామమ్మా. అన్నీ మనకు చాలా బాగా మరగాల. ఇంకొక వస్తువు చూడమ్మా, మన ఆలివేరా కూడా మనం చిన్న చిన్న తునకలుగా చేసి ఈ ఆయిల్ వేసుకుంటాము. ఇది కూడా మనం ఫ్రెష్ అయిందిదా, మన తోటలో ఉండిందిదమ్మా. ఇది కూడా చూడండి, అన్నీ వేసేసినాము. ఇవన్నీ మనకు బాగా మరగాలమ్మా. చూడండిమా, ఇంకొకటి వచ్చి మన తులసి ముక్క కూడా మన జుట్టుకు వచ్చి చాలా మంచిది. ఇది కూడా మనకు జలుబు పట్టకుండా ఉండేది, మీకు తుమ్మలు రాదు, తలకాయ నొప్పి రాదు, అన్నిటికీ ఇది కూడా మనకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. ఇది కూడా మనం తుంచి వేసేస్తాము. చూడండి, మనం అన్ని పచ్చిగానే వేసుకుందాము, చాలా బాగుంటుంది. చిన్న మందార పువ్వు వచ్చి ఇది కూడా వేస్తాము. ఇది ఒక రేకు ఉండేది, చాలా మంచిది మన జుట్టుకు. ఇది కూడా మనం తుంచి వేసుకుంటాము. అన్నీ ఫ్రెష్గా వేస్తున్నాము, తోటలో ఉండేది వస్తువులుగా తెచ్చి గ్రీన్గా వేస్తున్నాము. మందారం పువ్వు మాత్రం తీసుకున్నాము. అన్నీ చాలా బాగుంటుంది మా. ఇదే మరి న్యాచురల్గా ఏ కెమికల్ లేకుండా ఇదే మరి మీరు చేయండి. మీరు వచ్చి ఇంకా కొంచెం క్వాలిటీ కొంచెం జాస్తి చేసుకొని పెట్టుకుంటే కూడా మీ బిడ్డలకి మీకు అంతా బాగుంటుంది. మీ బిడ్డలు ఎక్కడైనా హాస్టల్లో ఎక్కడైనా బయట ఊర్లో ఏమన్నా ఉంటే కూడా ఇదే మరి రెడీ చేసి ఇచ్చినారంటే మీ జుట్టు వచ్చి
ఎప్పుడు నల్లగా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. జుట్టు ఊడకుండా ఉంటుంది. బిడ్డలకు కొత్తగా తెల్లంటికలు వచ్చేది కూడా రాకుండా మీకు అట్టనే స్టాప్ చేస్తుంది. అన్నిటికీ మనకి ఇది హెయిర్ డై ఆయిల్ మనకు బాగా పనిచేస్తుంది. సిమ్లో పెట్టుకొని ఇనుము బాండలన్నీ చేయండి. అది మనకు మంచి మనకు రిజల్ట్ దొరుకుతుంది. వస్తూ చూడండి మన ఎర్రగడ్డ కూడా చూసినారంటే బాగా మొలక వచ్చింది. ఇది కూడా మన జుట్టుకి చాలా అంటే చాలా మంచిది. ఇది కూడా నేను వచ్చి వేసేస్తాను. పైన తొక్కతోనే వేసుకోండి. తొక్క కూడా మనకు మంచి వచ్చి ఒక సత్తు దాంట్లో దిగుతుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా వచ్చి మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి మన ఆయిల్లో వేసుకుంటామమ్మా. ఈ మొలక వచ్చింది మనకు అంత బాగా వచ్చి మనకు జుట్టుకి వచ్చి అంత మంచిది మాది. చూడండి మన అన్ని వస్తువులు వేసేసినాము. ఇంకొక ముఖ్యమైన వస్తువు నేను మళ్ళీ కడానా వేస్తాను. ఇది కొంచెం మరకాల, బాగా మరగని, బాగా బొరు అవ్వాలి. అంతవరకు మనకు వచ్చి మరకనిస్తేదా మనకు చాలా బాగుంటుంది. చూడండి ఇంకొక వస్తువుని చెప్పినాను కదా, ముఖ్యమైన వస్తువు మన ఆమ్లమ్మ, మన ఉసిరికాయ. ఇది కూడా వచ్చి మన జుట్టుకు చాలా బాగుంటుంది. మంచి నలుపు అట్టనే నిలిచి ఉండేదానికి మనకి యూస్ అవుతుంది. అదే మాదిరిగా మన జుట్టు వచ్చి ఊడకుండా ఉండేదానికి నిండా బాగా యూస్ అవుతుంది. ఇది కూడా మనకు ఇప్పుడు చూడండి మనం అన్నీ వేసేసినమ్మా. మనకు అన్నీ బాగా బొరు వేసి బాగా మనకు ఏకాల. ఇది కొంచెం ఏగని మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి మనకు హెయిర్ డై ఆయిల్ బాగా బొరు బాగా ఏగిపోయింది. చాలా బాగా మనకు ఉండదు. ఇప్పుడు చూడండి ఇది వచ్చి మనం నల్ల జీలకర్రని బాగా ఇనుము బాండలో వేయించి పొడి చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇది వేసేసి మనం స్టవ్ ఆర్పేస్తాము. స్టవ్ ఆర్పేసినమ్మా. ఇది మీకు కొంచెం బాగా ఆరినాక నేను జుట్టుకి ఎట్ట పెట్టేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి మెంతులు కూడా వచ్చి ఉడుకులని కొంచెం వేసేస్తాము. చాలా బాగుంటుంది మన జుట్టుకి. బాగా నల్లతనం అట్టనే ఉండేదానికి అన్నిటికీ మనకు బాగా యూస్ అవుతుంది. మెంతులు కూడా మనకు చాలా ఒంటికి కూడా చాలా మంచిది. ఆ ఉడుకులని మీకు బాగా ఏగిపోతుంది. ఇది ఆరినాక మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు హెయిర్ డై ఆయిల్ బాగా ఆరిపోయింది. చూడండి ఎంత నల్లగా ఎంత బాగా వచ్చిందో చూస్తారా, సూపర్గా ఉండదు. ఇదే మాదిరిగా మీరు బొరునేసి హెయిర్ డై ఆయిల్ కాంచుకోండి. నేను ఫిల్టర్ చేసి మీకు చూపిస్తాను. నేను మీరు ఫిల్టర్ చేసుకోకుండా కూడా అట్నే కూడా పెట్టుకోవచ్చు. మీరు జుట్టుకు పెట్టేటప్పుడు కూడా మీరు కావాలంటే మీరు ఫిల్టర్ చేసుకోండి. చూడండి ఎంత నల్లగా ఎంత బాగుండదు. ఇంట్లో ఉండే న్యాచురల్ వస్తువులు పెట్టి గ్రీన్ ఆకులుగా పెట్టి వేరే మనం చేస్తుండాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మన జుట్టు నల్లతనం అట్టనే ఉండేదానికి, జుట్టు బాగా పెరిగేదానికి, జుట్టు ఊడకుండా ఉండేదానికి, హెయిర్ ఫాల్ అంతా అవ్వతుంది అంటారు కదా, హెయిర్ ఫాల్ అంతా అవ్వకుండా ఉండేదానికి కూడా మనకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. ఇదే మరిగా మేము చెప్పినట్టే మీరు చేయండి. రెగ్యులర్గా చేయండి. ఒకసారి చేసేది కాదు, రెగ్యులర్గా మీరు చెయ్యను మీకు రిజల్ట్ చాలా బాగా దొరుకుతుంది. చూడండి నేను జుట్టుకి ఎట్ట పెట్టేది చూపిస్తాను. చూడండి చేతిలో నూనె ఎత్తుకునేసి బాగా చేతిలో వచ్చి పూసుకొని పైన నుంచి కింద వరకు బాగా జుట్టుకు పెట్టాలా. జుట్టుకు పైన వచ్చి ఫుల్గా పూసుకోండి. బాగా మసాజ్ వేరే చెయ్యాలా. మసాజ్ చెయ్యను మీ జుట్టు వచ్చి బాగా మీకు స్కాల్ప్ ఎంత యాక్టివేట్ అయ్యి మన జుట్టు పెరిగేది బాగా చూడొచ్చు. నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి మనకు అక్కడక్కడ మనం ఉండే కిందంతా మనం బాగా పెట్టుకోండి. లోపల బాగా చెయ్యి వదిలి బాగా పెట్టుకోండి. కొన ఎంటుకల వరకు పెట్టుకోండి. కొన ఎంటుకలంతా మనకు చిట్లిపోకుండా ఉంటుంది. ఫుల్గా మీ జుట్టు వచ్చి అట్టనే పెరిగేదానికి, నల్లతనం అట్టనే ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఇదే మరిగి పెట్టి మీ జుట్టుని మీరు బాగా పెట్టుకోండి. 1 గంట సేపు అట్టనే నానబెట్టుకోండి. ఇక్కడ చూడండి నేను ఒక బాటిల్ తీసుకున్నాను. బాటిల్లోనే ఈ ఆయిల్ కూడా పోసేస్తాను. మీకు చూపించేది కోసం నేను ఫిల్టర్ చేసి చూపించినాను. దీంట్లో అట్టనే పోసేసి దీంట్లో ఉండేదంతా మనం దీంట్లో వేసి మనం అట్టనే నానాలమ్మా. నానందా మీకు చాలా బాగుంటుంది. మీరు కావాలన్నప్పుడు మీరు వచ్చి ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. ఇవన్నీ మనకు మంచి వస్తువులు, ఇంట్లో ఉండే న్యాచురల్ వస్తువులదమ్మా. దానివల్ల మీరు ఎత్తి కింద వేసేయకండి. ఈ ఆయిల్లోనే నానను మనకు మంచి రిజల్ట్ చాలా బాగా దొరుకుతుంది.
ఇదే మరి వేసి మనం పెట్టుకుంటాం. మనం వాటర్లో ఈ మరిగ వేసి మీరు పెట్టుకునేయండి. ఇది వచ్చి మనకు చెడిపోయే వస్తువులు కాదుమా, చాలా రోజులకి చాలా బాగుంటుంది. ఇదే మరిగి రెడీ చేసుకోండి మీరు. ఓకేమ్మా, ఈ వీడియో చాలా నచ్చును అనుకుంటాను మీకు. ఇదే మరిగా మీరు పోసుకోండి మా, పోసి బాటిల్లో మీరు వచ్చి అద్దం బాటిల్లో వేసి పెట్టినారంటే ఇంకా మంచిది. ఆ మరిగా మనం వచ్చి రెడీ చేసి హెయిర్ డై ఆయిల్ని మరిగా బాటిల్లో పోసి మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. మీ బిడ్డలకి నీయండి, మీరు పెట్టుకోండి. చాలా బాగుంటుంది. నల్లతనమాటనే నిలిచి ఉండేదానికి, జుట్టు బాగా సాఫ్ట్గా ఉండేదానికి, షైనింగ్గా ఉండేదానికి అన్నిటికీ మనకు బాగా యూస్ అవుతుంది మా ఈ హెయిర్ డై ఆయిల్. ఇది వచ్చి 1 గంట సేపు అట్టనే నానబెట్టాలా. నానబెట్టి జుట్టు వచ్చి మీకు నానినాక మీకు ఏం చేయాలా, మీరు ఒక మైల్డ్ షాంపూ వేసి స్నానం చేసుకోవాలమ్మా. మైల్డ్ షాంపూ అంటే ఏం లేదుమా, మనం వచ్చి ఇంట్లో వచ్చి గంజినిలో లేకపోతే టీ డికాషనో లేకపోతే మీ ఏది ఏం లేదంటే ఒట్టి నీళ్ళు పోసి కలిపి పెట్టుకోండి మా. షాంపూను వచ్చి మనం వచ్చి అట్టనే డైరెక్ట్గా మనం వచ్చి యూస్ చేసినామంటే మనకి కెమికల్ జాస్తి ఉంటుంది. మనం ఇవన్నీ న్యాచురల్గా చేసేసి అది కెమికల్ యూస్ చేసేది మనకు బాగుండదు మా మన జుట్టుకి. దానివల్ల మీరు కొంచెం నీళ్ళు పోసి కలుపుకోండి, ఏం లేదంటే. ఆ మరిగా మీరు స్నానం చేసుకుంటా వచ్చేయండి. ఇది వచ్చి మీరు రెగ్యులర్గా చేయండి. రెగ్యులర్గా చేయండి మీకు మంచి రిజల్ట్ చాలా బాగుంటుంది మా. ఓకే అమ్మా, ఈ వీడియో చాలా నచ్చును అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ మా.